హాయ్ హలో వెల్కమ్ టు సీఫాక్స్ ఎంటర్టైనర్. ఈ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ ఇలాంటి సర్టిఫికేట్స్ ఇలాంటి అంటే రెగ్యులర్గా అవసరం ఉండేవి స్కాలర్షిప్స్లో కానీ లేదంటే మామూలుగా ఏదైనా లోన్స్కి కానీ దేనికైనా గవర్నమెంట్ తరఫున పథకాలకైనా దేనికైనా క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ అనేది ప్రజలకి స్టూడెంట్స్కి ఎక్కువగా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇలాంటి క్యాస్ట్ సర్టిఫికెట్ని ప్రతిసారి మీ సేవలో అప్లై చేసి ఆ అప్లికేషన్ ఫామ్స్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చి దాన్ని అప్రూవల్ చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు ఉండే బిజీకి అది మినిమం 30 వర్కింగ్ డేస్ ఉండేదండి. ఇంతకుముందు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలంటే చాలా వరకు ఎంఆర్ఓలు కాస్త తొందరగా అంటే 10 డేస్లో 15 డేస్లో మినిమం టైం తీసుకొనైనా దాన్ని మనకి అందుబాటులో అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తూ ఉండేది. సో ఇలాంటి క్రమంలో ఏంటంటే మనకి రిస్క్ని అంటే మినిమం 30 వర్కింగ్ డేస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్రూవ్ అనే రిస్క్ని ఎంఆర్ఓలు ఏ విధంగా అయితే కొంచెం వర్క్ ఎక్కువగా చేయడం ద్వారా వాళ్ళు 15 డేస్కి 10 డేస్కి అప్రూవల్ ఇచ్చేవాళ్ళు ఇంకా తొందరగా అంటే మనం డైరెక్ట్గా మీ సేవలోనే ప్రింట్ తీసుకునే ఆప్షన్ అనమాట. అంటే ఇది ఓన్లీ బీసీలకి ఎస్టీలకి మాత్రమే వర్తిస్తుంది. బీసీలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా మీ సేవలో వాళ్ళ పాత కులం సర్టిఫికెట్ ఏదైతే పాత 2022, 2023 2000 అంటే లేటెస్ట్ తెలంగాణ లేటెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఎప్పుడైతే మారినాయో ఆ తర్వాత వచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉంటే డైరెక్ట్గా లేటెస్ట్ అంటే ఇప్పుడున్న డేట్తోని లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డైరెక్ట్గా మీరు ఆధార్ కార్డు చూపించడం ద్వారా మీ సేవలోనే డైరెక్ట్గా పొందడం అనేది జరుగుతుంది. ఇప్పటి నుంచి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది స్పాట్లో అంటే ఓన్లీ బీసీలకి ఎస్టీలకు మాత్రమే స్పాట్లో మీన్స్ అంటే మీ సేవకి ఎక్కడైనా మీ సేవలో అయినా మీరు హన్మకొండలో చదువుకుంటూ ఉండొచ్చు, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఎక్కడున్నా సరే, మీరు ఏ విలేజ్ వాళ్ళైనా సరే, మీరు చదువుకునే ప్లేస్లో ఉన్నా సరే, మీరు జాబ్ చేసే ప్లేస్లో ఉన్నా సరే, అక్కడ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వడం ద్వారా కేవలం నెంబర్ మాత్రమే సరిపోతుందండి, ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇవ్వడం ద్వారా దాని మినిమం ఫీజు ఉంటుంది. ఆ ఫీజు చెల్లించి మీరు డైరెక్ట్గా మీ సేవలోనే క్యాస్ట్ సర్టిఫికేట్ని లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని పొందొచ్చు. అది కూడా మీరు ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ని పొంది ఉండాలి. నోట్ అండి, మీరు ఖచ్చితంగా ఇంతకుముందు 2022 కానీ 23 కానీ 24 ఈ పీరియడ్లో మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని పొంది ఉండాలి. ఒకవేళ మీరు అప్పుడు కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే ఇప్పుడు మీరు స్పాట్లో తీసుకోవచ్చు. ఇది ఓన్లీ బీసీలకు ఎస్టీలకు అండి. ఎస్సీలు ఎలాగా మరి ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి ప్రజెంట్ ఎస్సీలకు మాత్రం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని స్పాట్లో మీ సేవలో తీసుకునే ఆప్షన్ లేదండి. ఎస్సీ స్టూడెంట్స్ మాత్రం ప్రజలు మాత్రం తప్పకుండా మీ సేవలో మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అప్రూవల్ పొందిన తర్వాత మాత్రమే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవలో లభిస్తుంది. సో ఇన్కమ్ రెసిడెన్స్కి మాత్రం ఈ ఆప్షన్ అనేది ఇంకా ఇవ్వలేదండి. ఇన్కమ్ రెసిడెన్స్ ఏ ఇయర్ మీరు తప్పకుండా మీకు అవసరమైనప్పుడు తప్పకుండా మళ్ళీ అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే మీరు స్పాట్లో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీలు ఎస్టీలు పొందొచ్చు. అండ్ ఇంకా ఈ క్యాస్ట్ ఇన్కమ్ కొంతమంది అప్లై తీసుకుంటారు, దాన్ని ఎక్కడో పోగొట్టుకుంటారండి. అంటే ఈ ఇయర్ ఫర్ సపోజ్ 2025లో ఆగస్ట్లో కనుక మీరు అప్లై చేసి ఉంటే, ఒకవేళ లేదు జూన్, జూలై, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో కనుక మీరు అప్లై చేసుకొని ఉంటే ఆ సర్టిఫికెట్ని ఎక్కడైనా పోగొట్టుకోవడం కానీ లేదంటే ఏదైనా కాలేజ్లో ఇచ్చేసాము మళ్ళీ మాకు అవసరం పడింది ఆ సర్టిఫికేట్ ఈ ఇయర్లోనే, నెక్స్ట్ ఇయర్ ఎట్లాగో ఆ సర్టిఫికేట్ యూజ్ ఉండదు, మళ్ళీ కొత్తది అప్లై చేసుకోవాల్సిందే. ఒకవేళ ఈ ఇయర్లో మీరు ఏదైతే అప్లై తీసుకొని దాన్ని యూజ్ చేసుకున్నారో ఆ యూజ్ చేసుకున్న సర్టిఫికేట్ మళ్ళీ మీకు పొందాలి, మా దగ్గర లేదు ఒరిజినల్ సర్టిఫికేట్, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ మళ్ళీ మేము తీసుకోవాలనుకుంటే
దానికి కూడా మీ సేవలోనే ఆప్షన్ ఇచ్చారు. మీరు ఒకవేళ ఈ ఇయర్లో లేదంటే మీరు అప్లై చేసుకున్న ఇయర్లోనే ఒరిజినల్ సర్టిఫికేట్ని మళ్ళీ పొందాలనుకుంటే మళ్ళీ దానికి మినిమం ఫీజు అనేది చెల్లించి మీ సేవలో డైరెక్ట్గా పొందవచ్చు. మీరు దానికి సంబంధించిన ఆ సర్టిఫికేట్ సంబంధించిన నెంబర్ ఉంటుందండి, అప్లికేషన్ నెంబరు. ఆ అప్లికేషన్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయడం ద్వారా మీకు ఆ సర్టిఫికేట్ అనేది మళ్ళీ మీరు పొందొచ్చు. నో ప్రాబ్లం. ఒకవేళ ఎవరైనా పోగొట్టుకొని ఉంటే సర్టిఫికేట్స్, వాటిని మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందండి. మీ సేవ అంటేనే మీ సేవలో ఇచ్చే ప్రతి సర్వీస్ గవర్నమెంట్కి డబ్బులు చెల్లించడం ద్వారా మాత్రమే మీరు సర్వీస్ను పొందగలుగుతారండి. ఫ్రీ సర్వీసులు అనేవి మీ సేవలో ఉండవు. మినిమం ఫీజు అనేది తప్పకుండా ఉంటుంది. ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చాలామంది అపోహపడతారు, మీ సేవలు అంటే మాకు ఫ్రీగా ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీగా ఇస్తుందని. అలా కాదండి, గవర్నమెంట్కి దానికి ఫీ చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవ ద్వారా వాళ్ళు ఫీ చెల్లిస్తారు. వాళ్ళ ఒరిజినల్ అకౌంట్స్లోంచి వాళ్ళు ఫీ చెల్లించడం ద్వారా మీకు సర్వీస్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఫీజును మీరు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది. ఇదొకటి. తప్పకుండా ఫోటో అవసరం ఉంటుందండి. క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెంట్స్కి తప్పకుండా మీ ఫిజికల్ ఫోటోని తప్పకుండా తీసుకొని మీ సేవకి వెళ్ళండి. చాలామంది ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళట్లేదు. ఇప్పుడు ఫోటో లేకుండా ఇన్కమ్ రెసిడెంట్స్ రావట్లేదు. క్యాస్ట్ ఓకే. ఇంకా ఇలాంటి సర్వీసులు ఇంకా ఇస్తుందేమో చూద్దాం. బెనిఫిట్ ఇది చాలా ప్రజలకు ఉపయోగకరం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఒక మంచి స్టెప్ తీసుకుందని చెప్పొచ్చు. ఇలాంటి ఆప్షన్ కోసం ప్రజలు కూడా చాలా కొన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది కూడా ఒకందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత వెసులుబాటు, అంటే మనకి ఎంతో కొంత క్యాస్ట్ సర్టిఫికేట్ స్పాట్లో ఇవ్వడం ద్వారా, లేదంటే పోయిన సర్టిఫికేట్ని మళ్ళీ తీసుకోవడం అనేది, అలాంటి ఇష్యూస్ అంటే ఇంకా కొన్ని సర్వీసులు ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్స్, కొన్ని ఇలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఒకవేళ వాళ్ళు అది పోతే కనుక మళ్ళీ తీసుకునే ఆప్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. అలాంటి ఆప్షన్ ఇస్తే ఇంకా ప్రజలకి ఇంకొంచెం బెటర్ సర్వీస్ అనేది మీ సేవ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో లెట్స్ హోప్, చూద్దాం ఇలాంటి ఇంకా మంచి ఆప్షన్స్ మనకు వస్తాయేమో. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజలకి ఈజీగా, అంటే స్పాట్లో ఈజీగా వర్క్స్ అయితే వాళ్ళకు కూడా సంతోషమే. ఓకే, ఇలాంటి మంచి విషయాల్ని తెలుసుకోవడానికి, అంటే కూలంకషంగా పూర్తి డీటెయిల్స్తో మీరు ఇన్ఫర్మేషన్ పొందడానికి సిఫాక్స్ ఎంటర్టైనర్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్, ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు దీంట్లో దొరికే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ.